యేసు బోధన కడపటి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నువ్వు బయటకు రానియరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వాక్యం ద్వారా ప్రభువు మనకు ఒక గొప్ప బోధన చెప్పారు. మన జీవితంలో మనం చేసిన తప్పులను, మనం ఇతరుల పట్ల కోపాన్ని, చేసిన అన్యాయాన్ని సరిచేయకుండా ముందుకు వెళ్ళలేమని ప్రభువు చెబుతున్నారు. కడపటి కాసు చెల్లించే వరకు బయటకు రాలేవు అంటే అర్థం, మనం చేసిన తప్పులు, దోషాన్ని సరిచేసుకునే వరకు మనస్సాక్షి మనల్ని విడిచిపెట్టదన్నమాట. దేవుడు మన జీవితాన్ని శుద్ధి చేయటానికి, మంచిగా మారటానికి ఈ బోధన ఉపయోగపడుతుంది. మన హృదయంలో ఉన్న చిన్న పాపం కూడా మనశ్శాంతిని కబలిస్తుంది. మనసులో ఉన్న చిన్న తప్పులు కూడా మనల్ని దేవుని ఆశీర్వాదాల నుండి అడ్డుకుంటాయి. కాబట్టి క్షమించండి, క్షమాపణ అడగండి. అప్పుడు దేవుడు మీ మార్గాన్ని నేరుగా చేస్తాడు. ఈ వాక్యం మన హృదయాన్ని తాకేలా చేయమని దేవుని ప్రార్థిద్దాం. దేవా, మా హృదయాన్ని శుద్ధి చేయడానికి శక్తినివ్వు. ఆమేన్.